హాయ్ అండి. వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యపు రవ్వతో కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్లు పచ్చిపప్పు వేసుకోవాలండి. ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుందాము. తర్వాత మంచి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి. తర్వాత నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. దీన్ని ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు వాటర్ వేస్తున్నానండి. మనకి ఇది కొలత అండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అండి. ఇలా 2 కప్పులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం వాటర్ మరిగించుకుందామండి. దానిలో మనం ముందుగా నానబెట్టిన పచ్చిపప్పు ఉంది కదా, అది వేసుకుందామండి. మనకి పచ్చిపప్పు అనేది బాగా ఎక్కువ కుక్ అవ్వనక్కర్లేదండి. 2 కానీ 3 పొంగులు వస్తే సరిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇలా మనకి పచ్చిపప్పు అనేది మెత్తగా కుక్ అవ్వనక్కర్లేదండి. ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇట్లా విరిగితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. తర్వాత రవ్వ వేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకుందామండి. మూత పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి చూద్దామండి. చూడండి, బాగా మంచిగా కుక్ అయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు చల్లారనిద్దామండి. మనకి చల్లారింది కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్ లాగా చేద్దామండి. ఉండల్లా చేసుకుందాము. మనకి ఉండలు నీట్గా రావాలి అంటే కొంచెం నీళ్ళతో తడి చేసుకొని చెయ్యి నీళ్ళలో అట్లా డిప్ చేసుకొని ఉండలు చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేద్దాము. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి. చిన్నవైనా పెద్దవైనా ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేద్దామండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఆవిరిలో ఉడికించుకుందామండి. మనం ఇడ్లీ వేసుకున్న ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించుకుందామండి. నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఆ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాస్తున్నానండి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టుకుందామండి. మనం ముందుగా చేసుకున్న బాల్స్ని ఇలా ఒకదాని తర్వాత ఇలా సెట్ చేసుకుందాము. మనకి కుడుములు త్వరగా అయిపోవాలంటే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని మనం ముందుగానే సిమ్లో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసుకుంటే మనకి ఆవిరికి తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అనేది పెట్టేసుకున్నానండి. మనకి ఆవిరికి త్వరగా ఉడుకుతాయి కదా. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాము. ఇలా మూత పెట్టేసి 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి కుడుములు అనేవి ఉడికినాయో లేదో ఒకసారి చూద్దామండి. చూడండి, మనకి కుడుములు అనేది రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి తీసి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్లేట్లో పెట్టుకుందామండి. చాలా ఈజీ కదా. సో ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బియ్యపు రవ్వ కుడుములు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.